మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరికి కూడా చెప్పినా పట్టించుకుంటలేరు. ఈ పట్టించుకునే పాపాన మాకు రైతులకంతా ఇబ్బంది అవుతుంది. ఉసుక మాత్రం మొత్తం తెల్లం దాకా పొద్దాక ఒకటే తరిచి పెట్టిర్రు. నరసాపురం పోతుంది, రాయపేట పోతుంది, రాత్రిపూట కూడా పోతుంది. రాత్రిపూటనే ఎక్కువ పోతుంది. మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. మనం మనూరు కంటే ఓకే, పక్క ఊర్ల పొంటి అంతటా పోవడం అసలు మాకు లేకుండానే అయిపోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇసుక మాఫియా అక్రమాలు చాలా పెద్ద ఎత్తున మొదలయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇసుక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమంగా ఇసుకను తీసుకుపోవద్దని చెప్పి ఎన్నో సమీక్షలు చెప్పినటువంటి సందర్భంలో ఈ నెల రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఎస్ఓటి పోలీసు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదే విధంగా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు. యాదాద్రి జిల్లాలో మాత్రం ఇసుక మాఫియా అక్రమాలు అయితే పెచ్చిమీరాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఇసుకను రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు కొంతమంది అక్రమార్కులు అని చెప్పవచ్చు. నిజంగా ఈ జిల్లాలో ఎన్నో మాఫియా ఆగడాలు అద్దుమీరాయని చెప్పవచ్చు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మన ఫోన్ చేయడం జరిగింది. ఇసుక మార్కులు రాత్రిపూట వచ్చి మా మొత్తం ఇసుక అంతా తరలిపోతారు సార్, భూగర్భ జలాలు అంతగాడిపోతున్నాయి, దానివల్ల మా పంటలు పండలేక ఒకవైపు నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఈ ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువైపోయి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి నిజంగా యాదాద్రి జిల్లా నుంచి మాత్రం ఇసుక రీచ్లు అనేవి అంటే వారు ఇక్కడి నుంచి తరలించి ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో చెట్లలో వాళ్ళంతా డంపు చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఆ డంపు చేసినటువంటి వాటిని ప్రభుత్వ కార్యాలయ సెలవు ఉన్న రోజును దాన్ని అంతా కూడా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎందుకంటే రాజధానికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బయటకు వెళ్తుంది. ముఖ్యంగా వలిగొండ మండలం మూసి పక్కన ఉన్నటువంటి వాగులు కావచ్చు, భువనగిరి మండలం సావిరిపేట కావచ్చు, ఆలేరు వాగు కావచ్చు, అదే విధంగా రాజపేట మండలం కావచ్చు, ఇట్లా బొమ్మలరామరం కావచ్చు, మొత్తం యాదాద్రి జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా కాలువల ద్వారా మొత్తం కూడా ఒక రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకనంతా తీసుకెళ్లి ఆ రీచ్ల మొత్తం కూడా ఒక దగ్గర డంప్ చేస్తూ అక్కడి నుంచి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి నిజంగా ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున దాడులు చేయాలి ఎట్టి పరిస్థితులు కూడా, ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. వనరులైనటువంటి ఖనిజ వనరులైనటువంటి వనరుల ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందాలి తప్ప ఇలాంటి మాఫియాలు సంపాదించుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే వ్యాఖ్యానిస్తున్నాడు. ఖనిజ వనరులు అనేవి, సంపద అనేది చాలా ముఖ్యమైనది ప్రభుత్వానికి. కాబట్టి ఆ సంపదను మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని చెప్తున్నాడు. ఇసుకే కావచ్చు, మైనింగే కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఆ వనరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా దాడులు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అక్రమార్కులకు మనం వత్తాసు పలుకోవద్దని చెప్పడం జరిగింది. నేను మాత్రం ఈ ఉసుక గాని ఏది గాని ఇటాంకలా ఉట్టుకపోని పోయేది. నాకు భీమారు వచ్చే నుంచి ఇంటికా ఉంటున్నా కాబట్టి వాళ్ళు వస్తురు కొట్టుకుపోతున్నారు. బోల రావారెడ్డి మొన్న 2-3 టిప్పులు కొట్టిండు. రావారెడ్డి ఎందుకు కొడుతున్నావు అంటే ఇక అది ఏదో చెప్పిండు, ఏదో పోయిండు. కానీ ఇటాంకల మాత్రం ఉసుక కొట్టుడు ముచ్చట్లేదు. మేము మా కొడుకు ఉంటాడు, మా తమ్ముడు ఉంటాడు, అందరు ఉంటారు. వాళ్ళు చూస్తే మాత్రం ఊకోరని చెప్తే మన ఏమన్నాడు, రావారెడ్డి అదేందైతే ఇది ఏమైతే అని చెప్పిండు. వాళ్ళకు చెప్పి కొట్టుకపోయిండు. కొట్టుకపోతుంటేనే ఆపినాం. అది సమస్య. అది 12-1 అవుతుంది. రాత్రిపూట కాదు, పొద్దుగానే. రాత్రిపూట 1కి 2కి అట్లా సై చేస్తాడు. మళ్ళా పోతే మళ్ళా 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి మళ్ళా 2-3 దాకా కొట్టుకపోతా. ఎవ్వరు సప్లై చేస్తారు, ఎవ్వరు సప్లై చేయరు. గట్ కిందకే పోతే గాళ్ళు సప్లై చేస్తారు కానీ వాళ్ళని అదరగొడతాడు, అదరగొట్టి కొట్టుకుపోతాడు. మేము మాత్రం ఉసుక కొట్టుకోపోతే వాకి ఎంత నష్టం అవుతుందో మీకెరక మాకెరక. అయితే కొట్టోదాన్ని మేము కొడితే ఏమవుతుంది అని ఆయన ఇక గిన్నె తగదా మాకు. ప్రభుత్వం ఏం కోరుకుంటున్నావు? నేను ఈ ఏరియాలో మొత్తం మీద ఉసుక కొట్టదు అని చెప్తాం. నేను వాగుపట్టి మా బ్రిడ్జి దగ్గర మా బావి ఉంది. మాకు చాలా అన్యాయమైన ఉసుక దొంగలించకపోతారు రాత్రిపూట. ఎవరైనా దాన్ని దమాయించేటోడు ఏ ప్రభుత్వం కూడా దమాయించలేదు. ఎవరికి కూడా చెప్పినా పట్టించుకుంటలేరు. ఈ పట్టించుకునే పాపాన మాకు రైతులకంతా ఇబ్బంది అవుతుంది. ఉసుక పోయి
నీళ్లు లోతుల పడుతున్నాయి. చాలా భూగర్భ జలాలు తక్కువయి వాటర్ లేక బాగా ఎటారైపోతుంది. ఇది చాలా ప్రభుత్వం పట్టించుకోవాలని నా మనవి. రాత్రిపూట అక్రమంగా కొట్టుకపోతున్నారు. దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దీన్ని పట్టించుకొని ఉసుకే పోకుండా ఆపడానికి ప్రభుత్వం పట్టించుకోవాలని నా మనవి. ఉసుక మాత్రం రోజు తెల్లందాకా పొద్దాక ఎప్పుడు తరలిస్తుర్రు. ఉసుకే ఆకట్టాలే. రాజపేట మండలం మొత్తం ఎడారైపోతుంది. ఉసుక మాత్రం మొత్తం తెల్లందాకా పొద్దాక ఒకటే తరలిసి పెట్టిర్రు. అంతు లేకుండా ఉసుక పోతుంది కాబట్టి దీనికి చెక్ డ్యాములు కట్టి మాకు ఊరుకు రేణుకుంటకి ఏం నీళ్లు లేకుండా పోతున్నాయి. రాజపేట మండలంలో ఎడారైపోయిందని మేము మని చేస్తున్నాం. ఇది ఒక్కపారి ఎమ్మెల్యే గారు కూడా దీని చర్య తీసుకోవాలి. ఉసుక మాత్రం అంతు లేకుండా పోతుంది. దీనికి మొత్తం మండలం మొత్తం నిండిపోతుంది. ఎక్కడక్కడ వెళ్ళిపోతుంది. హైదరాబాద్ కూడా ధరిస్తున్నట్టు కనబడుతుంది. పోకుండా చూడాలని మేము మనీ చేస్తున్నాం. ఈ ఉసుక తరగడం వల్ల నీళ్లు నిల్వకుండా లేదు. భూగర్భ జలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇక్కడ వాటర్ స్టోరేజ్ కావడం లేదు కాబట్టి ఉసుక కూడా తీయడం వల్ల వాటర్ కిందికి అనామతం వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ రైతులకు కొంచెం ఉసుక తరలియకుండా నిలిపివేయాల్సిందిగా కోరుతున్నామని చెప్తున్నాం. ఇసుక అక్రమంగా నడుస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇసుక కొట్టకుండా ఆపాలి. అంతా ఏంది ఈ ఆగు లోతావుడు ఏంది ఈ కథ ఏంది మీ చర్య తీసుకోవాలి. ఈ పోకుండా మీరు అది చేయండి. వాగు ఉసుకే నరసాపురం పోతుంది, రాయపేట పోతుంది, రాత్రిపూట కూడా పోతుంది. రాత్రిపూట నీకు ఎక్కువ పోతుంది. ఇక కంట్రోల్ చేయాలి. పోకుండా చేయాలి అని పోలీసులు ఏం చేస్తుర్రు. వచ్చినా కూడా ఇక వాళ్ళ మేత వాళ్ళకే ఉన్నట్టుంది. వాళ్ళు లేకపోతే ఎట్లా పోతుంది. అది వాళ్ళు ఖైదరు చేసుకుంటే మంచిగానే ఉంటది. ఇక్కడికి మన ఉసుకే వాగు పోతుంది కదా. ఉసుకే విధంగా ఊర్లకు ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఏదైనా కాకుండా ఉసుకే తరలించడం జరుగుతుంది. అక్రమంగా నైట్ కానీ డే కానీ ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళతోని కానీ పోలీసు వాళ్ళ అనుసంధానంతో ఇది ఉసుక దందా నడుస్తుంది. వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చూడాలని చెప్తున్నాను. పైరవీరాలతోనే ఈ ఉసుక పోతుంది తప్ప కఠిన చర్యలు ఎలాంటివి తీసుకోలేదు. ఇది జిల్లా కలెక్టర్ కానీ కొంచెం రెవెన్యూ వాళ్ళు అది ఆర్డీఓ వాళ్ళు కానీ జిల్లా కలెక్టర్ కానీ దీన్ని కొంచెం ఆలోచించి మా విలేజ్ని మా గ్రామాన్ని కాపాడి కొద్దిగా పేద కుటుంబాలను ఉసుక ఇల్లు కట్టుకోవడానికి ఏది మన ఇందిరమ్మ ఇల్లు కానీ రేపు భవిష్యత్తులో ఉండే తరాలకు కొద్దిగా ఉసుక కాపాడాలని మేము కోరుతున్నాము. మీ సుమన్ టీవీ వల్ల మాకు కొద్దిగా కొంచెం న్యాయం చేయగలరు. కొద్దిగా అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని, అందరికీ ప్రజలకు సేవ చేయాలని, పేద కుటుంబాలను మీ ఆదుకోవాలని మా విజ్ఞప్తి మేరకు మేము దీనికి స్పందిస్తున్నందుకు మీ సమయం మాకు కేటాయించినందుకు కృతజ్ఞతలుగా మేము థ్యాంక్ యూ అండి. ఈ ఉసుకే అక్రమంగా తలరిస్తుర్రు. ఇంద్రమ్మ ఇండ్లు అని పేదవాళ్ళ కుటుంబాలు కూడా ఇసుక లేకుండా మళ్ళా బయటికి తరలిస్తుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. తరలించకుండా ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుచు. సుమన్ టీవీ వాళ్ళకు నమస్కారము. మా ఊరికి వచ్చి ఇట్లా విజిట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏంటంటే అసలు మా ఊరు నుంచి ఇసుక మొత్తం బాగా తరలిస్తుర్రు. డే అండ్ నైట్ ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ చూపించి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాము. ఏంటిది ఇప్పుడు ఈ అధికారులు కాకుండా అధికారులు మళ్ళీ ఊరోళ్ళు అందరు కలిసి అసలు ఇక ఎట్లా చేస్తారు అంటే మా ఊరోళ్ళు కూడా చాలా మంది అది చేస్తారు. జేసీపీలు ఇవి అవి మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. మన ఊరి కంటే ఓకే, పక్క ఊర్ల పొంటి అంతటా పోవడం అసలు మాకు లేకుండానే అయిపోతుంది. అదే ప్రభుత్వం తరపున కొంచెము కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. మరి నిజంగా ఈ జిల్లాలో మాత్రం చాలా పెను సంచలనంగా మారుతుంది ఇసుక మాఫియా అని చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ నది పరివాహక ప్రాంతమైనటువంటి వలిగొండ మండలం నుంచి కావచ్చు, పోచంపల్లి కావచ్చు, చౌటుప్పల్లి కావచ్చు, అదే విధంగా రాజాపేట మండలం కావచ్చు, ఈ వాగుల వెంబడినటువంటి మొత్తం కూడా ఇసుకనంతా కూడా ఓ రాత్రి వేళల్లో మొత్తము తరలించే ప్రయత్నం అయితే నడుస్తుంది. మనం చూస్తున్న మొత్తం ఈ ఇసుక అంతా ఇప్పుడు నీళ్లు వదిలేరు కాబట్టి కొంచెము తగ్గింది. కానీ నీళ్లు ఆపినట్లయితే మొత్తం కూడా కొట్టుకొచ్చేటువంటి ఇసుకనంతా కూడా తల్లి చూస్తున్నాం మనం ఎంత పెద్ద గుంతలుగా
మారినాయో ఒక్కసారి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇసుకకు సంబంధించి ఇలాంటి ఇసుకను మాత్రం రాత్రి వేళల్లో ట్రాక్టర్లు నింపుతూ భయాందోళనకు గురి చేస్తున్నారట, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. మరి నిజంగా ఇలానే ఉంటే మాత్రం మరి ముఖ్యమంత్రి ఏమో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నాడు. రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, అందరు కలిసి మూకుమ్మడిగా దాడి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకృతి సంపన్నటువంటి వనరులైనటువంటి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తరలించొద్దని చెప్పినటువంటి సందర్భంలో అతను ఆ విధంగా చేస్తే ఇక్కడ మాత్రం అక్రమార్కులు ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చెప్తున్నారు. మరి వీరికి కొంతమంది ప్రజాప్రతినిధులు అండదండగా ఉంటున్నారని చెప్తున్నారు. మరి వారికి మరి ఎందుకు ఆ ప్రజాప్రతినిధులు చెప్పగానే వదిలిపెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇసుకలో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే చాలా నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ ఆదాయం చాలా విలువైనది. ప్రభుత్వ ఆదాయాన్ని వీళ్ళు గండి కొడుతుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మంది మనతో సుమన్ టీవీతో కూడా చెప్పినట్టు సందర్భం చెప్పవచ్చు. మరి ఇలానే కొనసాగితే మాత్రం ఈ ఇసుక మాఫియా ఆగడాలు వెచ్చివీళ్తాయని చెప్పవచ్చు. నిజంగా ఎస్ఓటి దాడులు చేయాలి, పోలీస్ శాఖ దాడులు చేయాలి, రెవెన్యూ శాఖ కేసులు పెట్టాలి. మరి ఎన్ని కేసులు పెట్టినా కూడా తూతూ మంత్రంగా మండలాల్లో కేసులు పెడుతున్నారు తప్ప వారిపైన కఠిన చర్యలు అనేవి తీసుకోవట్లేదని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి పరిస్థితి. మరి సుమన్ టీవీ కూడా ప్రత్యేకంగా కొన్ని రీచ్ల వెంబడి తిరిగింది, కొన్ని కాలువల వెంబడి తిరిగింది. ఏ కాలువ వెంబడి తిరిగినా కూడా పెద్ద పెద్ద గుంతలమయమైంది. మొత్తం కూడా ఇసుకనంతా తరలిస్తున్నారు. మరి అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇసుక అంతా కూడా ప్రభుత్వమే అమ్మాలి, ప్రభుత్వం నుంచే అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. మొత్తం పెద్ద ఎత్తున కొన్ని రాజధానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రీచ్లను ఏర్పాటు చేసి దాని ద్వారానే ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పి ఒక నెల రోజుల నుంచి అయితే విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మైనింగ్ సంబంధించి కావచ్చు, అదే విధంగా మా ఇరిగేషన్ అధికారులతో కావచ్చు, అందరితో సమన్వయంతో పనిచేస్తూ మొత్తానికి ఇసుక అనేది బయటికి వెళ్ళకూడదు, ఇసుక అనేది ప్రభుత్వం ద్వారానే అమ్మాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి పర్మిషన్స్ మైనింగ్ అధికారులు అయితే పర్మిషన్స్ లేవని చెప్తున్నారు, ఇరిగేషన్ అధికారులు అయితే పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. పర్మిషన్ లేనప్పటికీ ఇలా విచ్చలవిడిగా దోసుకుపోతుంటే ప్రకృతి వనరులను దోసుకుపోతున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన వనరులను దోసుకుపోతున్నారు. మనం చూస్తాం, ప్రత్యక్ష సాక్ష్యం ఇదే. ఇంత పెద్ద లోతైనటువంటి కుంటలుగా ఏర్పడ్డాయి, మొత్తం కూడా ఇక్కడి నుంచే తల్లి వస్తున్నారు. ఎవరైనా అడిగితే ఎవరినైనా వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, దాడులు కూడా చేస్తున్నారు. రాత్రి వేళల్లో విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ ఇసుక పైన మరి ఖచ్చితంగా ప్రభుత్వము దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేస్తూ వారిపైన కేసులు పెట్టాలని చెప్పి చాలా మంది ఈ జిల్లాలో మనకు ఫోన్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా మనం చాలా రీచ్లు తిరిగాము, చాలా రీచ్ల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇకనైనా అధికారులు మాత్రం నిజంగా ఒక్క ట్రాక్టర్ దొరికినా కూడా కేసులు రాయాలి వారి మీద, లేదంటే ఫైన్లు వేయాలని చెప్పి సుమన్ టీవీ పక్షాన కోరుకుంటున్నాం. ఈ జిల్లాలో మాత్రం, ఈ మండలాల్లో మాత్రం విపరీతమైనటువంటి ఇసుక అయితే బయటికి వెళ్తుందని చెప్పి, రాత్రి వేళల్లో బయటికి వెళ్తుందని చెప్పి మనకైతే సమాచారం అందుతుంది. మరి నిజంగా వాళ్ళు ఈ ప్రభుత్వం సెలవు ఉన్న రోజు అంటే శనివారం పూట ఎక్కువగా, శనివారం సాయంత్రము, ఆదివారం సెలవు కాబట్టి శని ఆదివారంలో మాత్రం హైదరాబాద్ తరలిస్తున్నారని చెప్పి చాలా మంది మనతో చెప్పారు. వీటిపైన దాడులు చేయాలి, ఈ దాడులు చేసి వారందరిపైన కేసులు పెట్టాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. భూగర్భ జలాలు అడగట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి పంట పొలాలు నాశనమైనటువంటి పరిస్థితి, పంటలు పండలేనటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ కాలువ నుంచి వెళ్తున్నటువంటి నీరు సరిగా అందక వాళ్ళంతా కూడా ఆ గుంతలమయమై భూగర్భ జలాలు అడగట్టిపోతున్నాయి కాబట్టి వారికి కూడా నీరు అందనటువంటి పరిస్థితి. నిజంగా ఆలేరు, రాజపేట మండలాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాలువల ద్వారా, కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి నీళ్లు విపరీతంగా ప్రభుత్వ విప్పు ఇక్కడ నీళ్లను వదిలిపెడితే ఇక్కడ మాత్రం జరిగేది ఏంటంటే ఆ నీళ్లు లేనటువంటి విలువైనటువంటి సమయంలో మాత్రం ఇసుకను మాత్రం పక్కదోలు పట్టిస్తారని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయం. నిజంగా క్షేత్రస్థాయిలో సుమన్ టీవీ పర్యవేక్షణ చేసింది, ఇదంతా కూడా తిరిగి చూసింది. మరి కాబట్టి ఈ ఇసుక మాఫియా ఆగడాలను మాత్రం అరికట్టాలని చెప్పి సుమన్ టీవీ పక్షాన వేడుకుంటున్నాం. ఇది ఇసుక రీచ్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి జిల్లా. ఎవరికి కూడా చెప్పినా పట్టించుకుంటలేరు. ఈ పట్టించుకునే పాపాన మాకు రైతులకంతా ఇబ్బంది అవుతుంది. ఉసుక మాత్రం మొత్తం తెల్లందాకా పొద్దాక ఒకటే తరలించి పెట్టిర్రు. నర్సాపురం పోతుంది, రాయపేట పోతుంది, రాత్రిపూట కూడా పోతుంది. రాత్రిపూట ఎక్కువ పోతుంది. మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. మనం మనూరు కంటే ఓకే, పక్క ఊర్ల పొంటి అంతటా పోవడం అసలు మాకు లేకుండానే అయిపోతుంది.